తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇంకెందుకు ఆలస్యం, రుద్రాక్షల యొక్క విశిష్టతను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ఒక్కొక్క రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఉన్నారు. మరి అలానే పంచముఖ యొక్క విశిష్టత ఏంటి? దాన్ని ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి? రుద్రాక్ష అనగానే గుర్తొచ్చేది కొన్ని రుద్రాక్షలు ఉంటాయి. అందులో పంచముఖి రుద్రాక్ష, ఏకముఖి జనరల్గా అందరికీ తెలుస్తూ ఉంటుంది. పంచముఖి వెరీ కామన్. ఈ పంచముఖి రుద్రాక్షల్లో పంచముఖి 5 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము. ఆధ్యాత్మిక తత్వానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇది కాలాగ్ని స్వరూపము. అంటే పూజలో పెడితే మంచిది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, తప్పేమీ కాదు, ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని సాంప్రదాయాలు, అవి ఎందుకు వచ్చాయో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి వేములవాడలో పంచముఖి రుద్రాక్ష ధారణ చేయిస్తారు అందరితో, ఇంకేమీ ఉండదు. పంచముఖి అది అక్కడ ఒక అలవాటు, ఎవరు చేశారో అలవాటు. ఈ పంచముఖి రుద్రాక్ష ధరించకూడదు అని నేను చెప్పట్లేదు. ఈ పంచముఖి రుద్రాక్ష పూజలో పెడితే మంచిది. ధరించే పంచముఖి ఏమిటి అంటే, బఠానీ గింజకి సైజులకి చిన్నగా కానీ పెద్దగా కానీ ఉంటాయి. అంటే చేయికి బదులుగా దండగా వేసుకుంటాం. 54 రుద్రాక్షలు, అలాగే 108 జపంగా వాడతాం కదా, ఆ చిన్న రుద్రాక్షలు ధరించవచ్చు, ధరిస్తే మంచిది. అది ధరిస్తారు. దాంట్లో మేరువుగా పెద్దది వేస్తారు, అంటే కిందది. అవన్నీ చిన్నది ఉన్నప్పుడు పెద్దది ఒకటి మేరు అంటే అర్థం ఏమిటి అంటే, మేరు పర్వతం పెద్దది అని అర్థం. దాన్నే గురుపూస, కొనికి పూస, క్లాస్ లీడరు, హెడ్ ఇలాగంటాం. అంటే హెడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చిన్న రుద్రాక్షల్లో ఒక కింద మేరువుగా పెద్ద రుద్రాక్ష. అంటే ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా అక్కడ పెట్టమంటారు. సో అది అవసరం, అందుకోసం ఈ కింద పెడతారు. ఈ పంచముఖి ఇలా వేసుకొని వాళ్ళ అవసరానికి తగ్గ రుద్రాక్ష కానీ, జాతకానికి సరిపడే రుద్రాక్ష కానీ మేరువుగా వేసుకోమని దాని అర్థం. అలా చేస్తే మంచిది. ఈ పంచముఖి పెద్ద సైజు ఏవైతే ఉన్నాయో ఇవి పూజలో పెట్టాలి. ఇవి ఎందుకు పూజలో పెట్టాలి అంటే, ఈ పంచముఖి సాధారణంగా చాలామంది దగ్గర ఉంటాయి. ఎలా వస్తాయి ఇవి అంటే, ఆధ్యాత్మికవేత్తలు ఇచ్చినవి కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళితే, అంటే అభిషేకాలు పూజలు జరుగుతున్నప్పుడు ఇవి పంచుతారు. ఇవన్నీ ఆధ్యాత్మికవేత్తలు ఇవ్వడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమం నుంచి రావడం కానీ, ఇలా వచ్చినవి ఏం చేయాలంటే, అది పూజలో పెడితే అది కుటుంబం మొత్తానికి మంచిది. ధరించిన వాళ్ళకే కాదు, ఆ ఇంటి వాళ్ళందరికీ మంచిది. అప్పుడు మనం ధరిస్తే మంచిదా, పూజలో పెడితే మంచిదా? పూజలో పెట్టేది పూజలో పెట్టాలి, ధరించేవి ధరించాలి, దానం చేసేవి దానం చేయాలి, జపం చేసేవి జపం చేయాలి, వైద్యానికి వాడేవి వైద్యానికి వాడాలి. ఇలాగా ఏ పద్ధతికి ఆ పద్ధతి ఉపయోగిస్తే ఆ ఫలితాలు యథాతథంగా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే, వీటి పట్ల అవగాహన లేకపోవడం. అది ఎవరిని తప్పు పట్టడం కాదు, వాళ్ళ సబ్జెక్ట్ అది కాదు. ఎవరికి చెందిన సబ్జెక్టు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. అలా అని ఈ ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గొప్ప ఇదేమిటంటే, ఎవరిని అడిగినా దాని గురించి చెప్పేస్తుంటారు తెలియకపోయినా. నోటుకు వచ్చింది చెప్తారు, దీనికి ప్రామాణిక ఏముందిలే అనుకుంటారు. నోటుకు వచ్చింది చెప్పేయడం. అంటే అప్పుడు కరోనా టైంలో యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కళ్ళు ఇది తాగితే కరోనా రాదని, ఇది తాగితే అసలు దగ్గరికి రాదని ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పారు. సో అలాగే దీంట్లో ఏమిటంటే, చాలామందికి ఉన్న అపోహలు ఏమిటంటే, పెద్దవాళ్ళు ఇస్తే అది కరెక్టు, లేకపోతే ఆయన వేషంలో బాగా ఉన్నాడు కాబట్టి కరెక్టు, ఆయన భాష బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు కరెక్టు. ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకు పక్కన పెట్టాలి అంటే, రుద్రాక్షలు ఒక ఆధ్యాత్మిక సంపద. దానికి సంబంధించిన గ్రంథాలు, వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు ఉంటాయి. ఇది ఈ రుద్రాక్షలకి సంబంధించిన గ్రంథాల్లో ఏదైతే చెప్పబడిందో అది చంటి పిల్లవాడు చెప్పిన ఆచరణ యోగ్యమే. అందులో లేనిది ఏ స్థాయి వాళ్ళు చెప్పినా తప్పే. కాబట్టి అక్కడ వ్యక్తులు, వేషము, భాష ఇవేవి ప్రామాణికంగా తీసుకోకూడదు. కొంతమంది ఉంటారు, అది ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక గురువుగా భావించో, పెద్ద ఆయనగా భావించో, ఆయన ఏం చెప్పినా వీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఏ సలహా కావాల్సి వచ్చినా, ఏ డౌట్ వచ్చినా ఆయన్నే అడుగుతారు. ఏ సబ్జెక్ట్ గురించి కావాలన్నా ఆయన అడిగేస్తారు. ఆయన ఏ జరిగినా నాకు తెలియదండం. తెలియదంటే బాగోదు కదా. పెద్ద ఆయన వచ్చి అడిగినప్పుడు తెలియదంటే బాగోదు కదా. ఆయన నోటుకు వచ్చింది ఆయన చెప్తారు, వీళ్ళు ఫాలో అయిపోతారు. ఎలా ఉంటాయంటే,
ఇప్పుడు నేను చదువుకున్న సబ్జెక్టు రుద్రాక్షలు, నాది సంబంధించిన వేదగణితము నా సబ్జెక్ట్ ఇది. నన్ను ఎవరైనా అడిగితే దాని గురించి చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు అందులోనే ఉంటాను, అదే చదువుకుంటాను, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన అడిగితే చెప్తే అవి ఎలా ఉంటాయి అంటే ఎవరికో చెప్తారు 21 ముఖాలు రుద్రాక్షను వేసుకోమంటారు. పాపం ఆ 21 ముఖాలు రుద్రాక్ష అంటే దాని పేరే కుబేర రుద్రాక్ష. కుబేరులకు తప్పితే సామాన్యులుగా అది అందుబాటులో ఉండదు. అది చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ అని మన నోటితో చెప్పుకోవడానికి వీల్లేనంత స్థాయిలో. అంటే అది 21 ముఖాలు ప్రారంభ ధరే అసలైన రుద్రాక్ష అయితే 22 లక్షలు మొదలుకొని 75 లక్షల వరకు ఒక్క రుద్రాక్ష ఉంటుంది. సో దాని పట్ల అవగాహన లేకుండా ఇది చెప్పేస్తే వీళ్ళు సెర్చ్ చేస్తారు. ఎక్కడ చేస్తారంటే గూగుల్లో దీని రేట్ ఎంత, లేకపోతే అమెజాన్లో దీని రేట్ ఎంత. ఈ ఇన్ని లక్షల రూపాయలు కలిగిన రుద్రాక్ష అమెజాన్లో ఎంత ఉంటుందంటే 2,000, 500, 10,000, 20,000, 50,000, లక్ష ఇలా పెడతారు. ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు పెడతారు. అంటే ఏ స్థాయిలో నకిలీలు ఉన్నాయో, ఏ స్థాయిలో నకిలీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే 99% నకిలీలు ఉన్నాయి. అంటే కేవలం 1% మాత్రమే జెన్యూన్ రుద్రాక్షలు దొరికే అవకాశం. ఎక్కడ చూసినా ఈ స్థితిలో, అందుకే నేను రోజు చెప్తాను నా టీవీ కార్యక్రమాల్లో, రోజు ఇది చెప్పకుండా ఉండదు. 99% నకిలీలు. అవి ఇప్పుడు రుద్రాక్షలకి సంబంధించిన వెబ్సైట్లు 1,91,000 వెబ్సైట్స్ ఉన్నాయి రుద్రాక్షలకు సంబంధించి. ఇందులో ఒక 30-40 తప్ప అంతా నకిలీలే, అంతా నకిలీలే. ఇగో ఇందులో పలానా దాంట్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏది కరెక్ట్ కాదు. కేవలం ఎవరో గొప్పవాళ్ళు పెద్ద ఆయన తెచ్చాడనో, లేకపోతే పలానా ప్రదేశం నుంచి తెచ్చారనో, లేకపోతే ఇది తక్కువలో దొరికిందనో ఎక్కువలో దొరికిందనో, ఇవేవి ప్రామాణికాలు కాదు. మీరు సరైంది చూసుకోకపోతే ఈ 1% ఉన్న దాంట్లో ఖచ్చితంగా మోసపోతారు. అలాంటిది ఇలా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో నోటుకొచ్చిన రుద్రాక్ష చెబితే అది వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళకి అవకాశం ఉండవచ్చు, అవకాశం లేకపోయి ఉండవచ్చు. లేకపోతే నిజంగా ఒక మంచి అవసరం ఉన్న వ్యక్తికి మామూలుగా పూజలో పెట్టే పంచముఖి రుద్రాక్ష వేసేసుకోమంటారు వీళ్ళు. ఇవి ఎలా ఉంటాయి అంటే వీటి ఫలితాలు, వీటి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉద్యోగం చెయ్యాలి అంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తాడు. ఐపీఎస్ చదివితే పోలీస్ అవుతాడు, ఐఏఎస్ చదివితే కలెక్టర్ అవుతాడు. ఇలా దేనికి సంబంధించింది దానికి ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఈ ఉద్యోగం చెయ్యాలని ఎవరైనా సిద్ధాంతులు చెబితే అది తప్పు. నీకు ఇది తప్ప ఇంకేది పనికిరాదు అని చెబితే తప్పు. అలాగే కొంతమంది నీకు ఐరన్ వ్యాపారము కలిసి రాదు, నీకు పనికిరాదు, నువ్వు చెయ్యొద్దు అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా. నాకు తెలిసిన ఒక మంచి వ్యాపారవేత్త హైదరాబాద్లోనే కోట్లతో వ్యాపారం చేసేవాడు. ఆయన ఐరన్ అండ్ సిమెంట్. ఆయనకి నమ్మకాలు ఎక్కువ. ఎవరో ఒక సిద్ధాంతి చెప్పాడు, నీకు ఐరన్ ఇనుము పనికిరాదు నీ పేరు మీద. నమ్మకాలు ఎక్కువ కదా, పెద్దవాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు, గురువు స్థానంలో ఉన్నవాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. ఇప్పుడు వ్యాపారం మార్చాలి, అంత బాగా జరుగుతున్న వ్యాపారం, ఆయన సంపాదించిన సంపాదన మొత్తం దీని మీదే. గురువు గారు చెప్పారు కాబట్టి ఇక చేయకూడదంటే ఏం చేయాలి? ఆ స్థాయిలో చేసిన వ్యక్తి ఆ స్థాయి వ్యాపారాలే చూసుకుంటాడు. చిన్నవి చూడ కదా, ఆ స్థాయి వ్యాపారాలు. అప్పుడు తెలియని వ్యాపారం, ఇప్పుడు దాకా జరుగుతున్న వ్యాపారం వేరు, అసలు ఏమాత్రం అనుభవం లేదు, కొత్త వ్యాపారం పెద్ద స్థాయిలో కళ్ళ ముందు ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. నాకు తెలిసిన సంగతి ఇది, పేర్లు తీసుకొని కానీ మొత్తం పోగొట్టుకున్నాడు. ఉన్న ఆస్తులు పోయి, లేని అప్పులు చేశాడు. ఆఖరికి కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. సో అలా జరగడానికి వీల్లేదు. నీకు ఏ వ్యాపారంలో అనుభవం ఉంటే అదే చేయాలి, అందులో రాణించాలని భగవంతుని కోరుకోవాలి తప్ప నీకు ఏమీ తెలియని దాంట్లో ఈ జాతకానికి ఈ వ్యాపారం చేయాలని ఎవరన్నా చెబితే ఎంత తప్పో. అలాగే ఏది పడితే అది రుద్రాక్ష సజెస్ట్ చేసేసి ఇది ఆయన చెప్పాడు కాబట్టి వేసుకోవాలి. ఆయన్ని గౌరవించండి, ఆయన అన్ని సబ్జెక్టులో గౌరవించండి. ఆయన సలహా ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోండి. కాబట్టి అన్నిట్లో కాదు వస్తువులు కూడా దానికి సంబంధించిన వస్తువులు తీసుకోండి. ఆయన కనుక్కొని మీరు తినే వస్తువులు కానీ వేసుకునే బట్టలు కానీ అవి ఏమీ అవసరం లేదు. ఇది కూడా అంతే. అలా కరెక్ట్గా ఈ పంచముఖి రుద్రాక్ష ఏం చేయాలి, మనం ధరించాలంటే ఏ రుద్రాక్ష వేసుకోవాలి, సరైన సజెషన్ తీసుకుంటే ఒక అద్భుతంగా పనిచేస్తుంది. గురువుగారు, ఇక్కడ మీరు చెప్పారు కదా, మనకి విరివిగా పంచముఖి రుద్రాక్షలు దొరుకుతాయా? వీటికి పుట్టే స్థలం ఉంటుందా? అన్నిటిలో ఎక్కువగా దొరికే రుద్రాక్ష అంటే ఒక రుద్రాక్ష వృక్షానికి సపోజ్ 1000 ఫలాలు వచ్చాయి అనుకుందాం, 1000లో 999 పంచముఖి ఉంటాయి. ఆ ఒక్కటి అది చతుర్ముఖి కావచ్చు, సన్ముఖి కావచ్చు, సప్తముఖి, అష్టముఖి, అది ఏదన్నా కావచ్చు. అందులో మళ్ళీ పర్సంటేజ్ వైగా చతుర్ముఖి ఎక్కువ ఉంటాయి.
దాంట్లో మళ్ళీ పర్సెంటేజ్గా సన్ముఖిలు ఎక్కువ ఉంటాయి. అలాగే వెళ్ళే కొద్దీ ఇక పెద్ద రుద్రాక్షలు పెద్ద ముఖాలు కలిగేవి తగ్గిపోతూ ఉంటాయి సంఖ్యాపరంగా బాగా. ఓకే ఓకే. అది అందుకనే నకిలీలు బాగా ఆ ముఖాలని కట్ చేయడం, ఫ్యాబ్రికేట్ చేయడం, ఆర్టిఫిషియల్ రుద్రాక్షలు పెట్టడం, అందుకని ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ డిమాండ్ అంటే డిమాండ్ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, అది చేస్తూ ఉంటారు. అందుకనే ఈ పంచముఖి రుద్రాక్షలు విరివిగా వస్తాయి. వాటిని పూజలో పెడితే మంచిది. ఇవి కేజీల్లో కూడా అమ్ముతూ ఉంటారు. చాలామంది మన పేర్లు వద్దు కానీ ఆధ్యాత్మికవేత్తలు చాలామంది చేసే పని ఆ పంచముఖి రుద్రాక్షలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతూ ఉంటారు.